దావీదు భార్యలు కూడా, దయచేసి దావీదుకి 2 భార్యలు కదా నేను కూడా చేసుకుంటాను అనకండి, ప్లీజ్ అనకండి. కావాలంటే సొలొమోను చేసుకున్నట్టు 1000 మందిని చేసుకోండి కావాలంటే. ఒక్క భార్యని పోషించలేక, ఒక్క భార్యని అదుపులో పెట్టుకోలేక నిప్పలు పడుతుంటే ఎందుకండి 1000 మంది భార్యలు? పాపం అంత పెద్ద జ్ఞానిని పట్టుకొని పీకేస్తే బుర్ర అంతా నున్నగా అయిపోయిందంట. ఏమండి, చివరికి భార్యలకు మొక్కి దేవుని ఆలయం కట్టించినటువంటి సొలొమోను, దేవుని చేత ప్రేమించబడిన సొలొమోను, దేవుడు జ్ఞానం ఇచ్చిన సొలొమోను, దేవుని నామాన్ని ఊరా ఘనపరిచిన సొలొమోను చివరికి అన్య స్త్రీలతో సహవాసం చేసి అనేక మంది భార్యలను ఉపపత్నంలో పెట్టుకొని వారి అన్య దేవతల వైపు తిరిగిపోతే ఆ దేవతలకు గుడులు కట్టించాడంట. ఎంత హీనమైన స్థితికి దిగజారాడు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది, ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, సొంత భర్త ఉండవలను. ఒకసారి దేవుని సన్నిధిలో జతపరచబడిన వారు వేరు చేయకూడదు. త్యాగమిచ్చి విడాకులు పత్రిక ఇచ్చి విడిచిపెట్టమని మోషే చెప్పాడు కదా. అంటే ప్రభు అన్నాడు, అది వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి చెప్పబడిందే కానీ అది మొదటి నుండి అలాగూ జరగలేదు. పవిత్రమైన బంధం అండి భార్యాభర్తల బంధం. నిజంగా ఒక భర్త తన మనస్ఫూర్తిగా భార్యను ప్రేమిస్తే తన కొరకు తన జీవితాన్ని దారపోస్తాడు. ఒక భార్య తన భర్తను ప్రేమిస్తే తన కొరకు తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. ఈ రోజున ఎంత స్వార్థపరులు అయిపోయారు భార్య భర్తలు. ఎవడి సంపాదన వాడిది, ఎవడి ఆస్తి వాడిది, ఎవరి గొడవ వాడిది, ఎవడి ఉద్యోగం వాడిది, ఎవడి ఇన్కమ్ వాడిది, ఎవరి ఇష్టం వాళ్ళది కాదు. పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొనును, వారి ఇరువురు ఏక శరీరమై ఉంటారు. నేను ఎప్పుడు చెబుతుంటాను, ఏక శరీరం అంటే 2 కళ్ళు ఉన్నాయండి. భార్య భర్త 2 కళ్ళు అన్నమాట, ఒకే శరీరం. 2 చేతులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, ఒక ముక్కు ఉంది, 2 రంధ్రాలు ఉన్నాయి, 2 ముక్కులు లేవు. ఎవరైనా ఈ కన్నుతో ఈ పక్క, ఆ కన్నుతో ఆ పక్క చూడండి, ట్రై చేయండి చూద్దాం. ఈ కన్ను ఇప్పుడు చూడాలి, ఈ కన్నడు చూడాలి, చూడండి, కుదురుతుందా? మీరు ఇంత ట్రై చేస్తే మెల్లకన్నా వచ్చు చివరికి. భార్యాభర్తలకు ఏకదృష్టి ఉండాలి, ఏక మాట ఉండాలి, ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి, ఇద్దరు కలిసి హృదయాలు పంచుకోవాలి. నీ హృదయంలో దుఃఖం ఉంటే ఎవరికి చెప్పొద్దు, నీ భర్తకు చెప్పుకో. నీ హృదయంలో వేదన ఉంటే ఎవరికి చెప్పక్కర్లేదు, నీ భార్యకు చెప్పుకో. నీ హృదయంలో దుఃఖం ఉంటే మీరు ఇరువురు కలిసి దేవునికి చెప్పుకోండి. నువ్వు వెళ్ళి మీ అమ్మకి చెప్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తే ఏమంటారు? కాకి పిల్ల కాకి మొద్దు, మా అబ్బాయి మంచోడని వీళ్ళు అంటారు, మా అమ్మాయి మంచిదని వాళ్ళు అంటారు. ఇంకా గొడవ పెద్దదవటం తప్ప అది తరగదు. గుండెల్లో వేదన కలిగినప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ కలిగినప్పుడు, అనుకోని పరిస్థితులు ఏర్పడినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, తట్టుకోలేని బాధ కలిగినప్పుడు చాలామంది ఏడుస్తారు. ఏడ్చిన ఆ బాధలో విపరీతంగా ప్రవర్తిస్తాడండి. కబక్కన ఏడ్చిన వాళ్ళు ఏడవక ఏం చేశారో చూడండి. అక్కడ ఒక మాట చూడండి, దయచేసి ఒక్కసారి చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో 6వ వచనం అండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరూ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. అందరూ ఏడుస్తున్నారు, దావీదు ఏడుస్తున్నారు. దావీదు భార్యలు పిల్లలు కూడా ఎత్తుకుపోయారు. అందరి సిచ్యువేషన్లోనే దావీదు ఉన్నాడు. అకస్మాత్తుగా ఏడ్చి వాళ్ళు ప్రాణం విసిగిపోయి అందరు కలిసి ఏం చేశారంట, అసలు వీడు బలం వచ్చిందిరా మనకి, ఈ దావీదు బలనే వచ్చింది మనకి నష్టం అని చెప్పి అందరూ కలిసి దావీదు మీద రాళ్ళు కొట్టి రాళ్ళు రూపి చంపడానికి తిరగబడ్డారంట. అబ్బా, ఎట్లుంటుందండి ఆ సిచ్యువేషన్లో? ఎట్లుంటుందండి? నిన్ను ఆదరించవలసిన వాళ్ళే నిన్ను బాధ పెడితే, నిన్ను లేవనెత్తవలసిన వాళ్ళే నిన్ను తనుదంతే ఏమండి ఎలా ఉంటుంది? ఆ పరిస్థితుల్లో అందరూ తిరగబడి దావీదు మీద తిరగబడ్డప్పుడు దావీదు వాళ్ళతో యుద్ధం చేసి 10 మందిని చంపి చచ్చాడా? వాళ్ళతో పోరాడా? బైబిల్ రాయబడింది, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఏమనుందండి? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎలాంటి పరిస్థితి అయినా దేవుని మీద నిరీక్షణ ఉంచాడు. నా దేవుడు ఉన్నాడు, నా మీద లోకమంతా తిరగబడ్డా నా దేవుడు నన్ను కాపాడుతాడు. నా సొంత వారే నాకు విరోధులైనా, నా ఇంటి వారే నా మీద తిరగబడ్డా
లోకమంతా నా మీదకు దండెత్తి వచ్చినా నా ప్రభువు నాతో ఉన్నాడు చాలు అన్న ధైర్యం కలిగి ఉన్నాడు. యేసుని కలిగిన వారికి ఎంత ధైర్యం తెలుసా అండి? ప్రభువును కలిగిన వారికి ఎంత ఆదరణ తెలుసా? అందుకే మరణాంధకార లోయలో, గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అన్నాడు దావీదు. అగ్నిలో నుండి నడిచిపోయినా, నీళ్ళలో నుంచి నడిచిపోయినా ఏ అపాయమునకు నాకు ఏ అపాయము జరగదు. నా తండ్రి చిత్తము లేకుండా నా మీద ఎవరు వేలేయలేరు. బా ఏం విశ్వాసం అండి! ఏం భయపడిపోతుంటారో కొంతమంది. నాకు ఏం చేస్తాడో, నన్ను ఏం చేస్తారో, నన్ను చంపేస్తారేమో, నన్ను మోసం చేస్తారేమో, నాకు అన్యాయం చేస్తారేమో, నాకు తీసేసుకుంటారేమో అని ఒకలాంటి భయం ఈ రోజున మనుషులందరికీ. ఒకళ్ళ పాట పాడినప్పుడు ఇంకొకళ్ళు బాగా పాడితే, అరే నాకంటే బాగా పాడేస్తున్నాడే, నాకంటే బాగా ప్రసంగం చేస్తున్నాడే, నాకంటే బాగా మీటింగ్లు పెడుతున్నాడే అని ఏదో భయపడిపోతూ ఉంటారు. నేను ఎప్పుడు చెబుతుంటానండి, దేవుడు నాకు ఇచ్చిన వాళ్ళు నా మీటింగ్ పెడితే వస్తారండి. ఎందుకు దేవుడు నీకు ఇస్తానన్న వారిని ఎందుకు నీవు సిద్ధపరచుకోవు? దేవుడు నా పక్షంలో ఉంటే తన కార్యాన్ని నీకు చేయిస్తాడు. మనుషులందరూ తృణీకరించిన దేవుడు విడువన దేవుడు. అందరూ తిరగబడుతుంటే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని అంతమందిని సముదాయపరిచాడంట. అతని గుండెల్లో బాధ ఉంది. తన 2 భార్యలు, బిడ్డలు కూడా ఎత్తుకుపోయారు, ఏమైపోయారో అనే బాధ ఉంది. కానీ అతడు ఇతరులను ఆదరిస్తున్నాడు. ఊరుకోండి, ప్రభు ఉన్నాడు మనకి ఏఫోదును తెమ్మని చెప్పి దేవుడి చిత్తాన్ని ఎరుగుదాం. ఈ పరిస్థితుల్లో దేవుడేం చెబుతాడో చూద్దాం. ఏమంటే, మీకు క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు దిగులు పడకుండా మోకాళ్ళ మీద పడండి. ప్రభువా, ఈ పరిస్థితిలో నేను ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో చెప్పుకోవాలి? మోకాళ్ళ మీద పడటం నేర్చుకోండి. మీరెప్పుడు కింద పడరు. అర్థమైందండి? మోకాళ్ళ మీద పడ్డోళ్ళు కింద పడరు. మోకాళ్ళ మీద పడకపోతే ఆ బలహీనతల్లో నువ్వు కింద పడిపోతావు, ఫ్లాట్గా, అడ్డంగా. దావీదు అందరినీ సముదాయించి దేవుడు ఏం చెబుతాడో చూద్దాం అని తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈ సత్యాన్ని మీకు అనునయించుకోనండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనకు నేర్పించేది ఏంటంటే, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా నీవు అనుకున్నటువంటి విపత్తులు, అపాయాలు, నష్టాలు, ఎదురు చూడనటువంటి బాధలు కలుగుతాయి, వస్తాయి. సడన్గా నువ్వు ప్రేమించిన వాళ్ళు నీ మీద తిరగబడతారు, నీకు హాని చేస్తారు. నీవు సఖ్యతగా ఉన్నావనుకున్నవాడు నిన్ను మోసం చేస్తాడు, నీ డబ్బు దొంగిలిస్తాడు, నీ ఆస్తి దొంగిలిస్తాడు, నీకు అపకారం చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తావు? పోలీస్ స్టేషన్కి వెళ్తాము, కోర్టులకు వెళ్తామంటారు చాలామంది. అక్కర్లేదు. న్యాయాధిపతి అయిన ప్రభువు సన్నిధిలో మోకరించు. నాకు పోగొట్టుకునేన్ని తిరిగి నా దేవుడు ఇస్తాడు అని విశ్వసించు. దేవా, నన్ను ఏం చేయమంటావు ఈ సమయంలో అని ప్రార్థించు. అత్త మీద కోపం బొత్త మీద చూపించారంటారండి మామూలు సామెత. ఏంటంటే, మనకి ఏదైనా కష్టం కలిగింది అనుకోండి, ఆ వెంటనే పాపం పురుషుడికి ఏదన్నా కష్టం వచ్చిందంటే వెంటనే ఎవరిని తిడతారు చెప్పండమ్మా? నిన్నే కదా, అమ్మనే, లేకపోతే ఆవిడ్ని. పెళ్ళిగానోడైతే అమ్మను పట్టుకొని అంత నువ్వే 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 అంటాడు. పట్టుకొని నీ వల్ల అంటాడు. పెళ్ళి అయితే పెళ్ళాన్ని పట్టుకొని నీ వల్ల అంటాడు. ఏంటండి? ఆఫీసులో ఒకసారి ఒక ఆఫీసర్ గారికి కోపం వచ్చిందంట. ఫైల్ సరిగా లేదని క్లర్క్ తోటి, ఏంటయ్యా ఎట్టు చేసావు అని ఫైల్ తీసుకొని నెత్తి మీద తీసిరేసాడంట. ఆయన ఫైల్ ఇట్లా పట్టుకొని కోపంగా వచ్చాడంట. భార్య తలుపు తీసినంటే, ఏంటండి అలా ఉన్నారందంట. నీ మఖం అని అది పట్టుకొని ఆమె నెత్తిలేసుకొచ్చాడంట. అంతలో పిల్లోడు, అమ్మా ఆకలేస్తుందమ్మా, అమ్మా ఆకలా అంటాడు. పాప రెడ్డి మఖం చావరా అన్నాడు. వాడు బేరు అంటున్నాడు. వాడు ఏడ్చి ఎదురుకుంటే ఓ పిల్లి మెల్ల కూర్చొని ఉందట అక్కడ. ఈడు పోయి అది ఆఫీసులో ప్రారంభమైన కోపం పిల్లి మీద వచ్చి పడింది. పాపం, మనకు తప్పు చేసినప్పుడు మనం పశ్చాత్తాపడటానికి బదులు, మనం సరి చేసుకోవడానికి బదులు అది ఇంకొకరి మీద రుద్దటం ఏంటి? నీ మూలనే. నువ్వు నీ మూలనే అంటే వాళ్ళు ఏమంటారు చెప్పండి? నా మూలన అంటారా? ఎవరో యేసయ్య బిడ్డలు అయితే అంటారు.
నిజంగా దేవుని ఆత్మతో నింపబడిన వాడు ఏమంటాడంటే, సరే నా మూలనులేండి, పోన్లేండి, నువ్వే దరిద్రం, అవును నేను దరిద్రాలండి, పనికి మాలిందానండి అనందనండి, సిగ్గులేదండి, మీకోసం మంచి కూర చేసాను తినండి అనండి, గొడవ లేదు, అక్కడ అయిపోయింది, తీరిపోయింది. నాకేం సిగ్గులేదే, తింటే తిని చచ్చితావు, వెళ్ళిపోతా మా అమ్మగారి ఇంటికంటే గొడవ పెద్ద అయిపోతుంది. ఏమండి, అవతల వ్యక్తి మూర్ఖుడైతే నువ్వు జ్ఞానంగా ప్రవర్తించు. అవతల వ్యక్తి మూర్ఖంగా మాట్లాడుతుంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. యుక్తముగా ఎలా సమాధానం చెప్పాలో పరిశుద్ధాత్ముడు ఆయా సమయాలలో మన నోటికి అందిస్తాడట. నొప్పించు మాట కోపమును రేపును, మృదువైన మాట కోపమును చల్లార్చును. మృదువుగా మాట్లాడాడు దావీదు. ఇక్కడ నన్నేం చేయమంటారా, నీ భార్య చచ్చిపోతే నా భార్య చచ్చిపోయి నేను ఎడుతుంటా, నీ గొడవ ఏంది, పొడుతాడు, గొలియాతులు పొడిచినాడు, నేను కూడా పొడుతాను అని అంటే వేరేలాగా ఉండేది కథ. కావండి, లేదు దేవుడైన యెహోవాని బట్టి, ప్రభా ఏంటిదైనా ఈ పరిస్థితి మాకు, ఏంటయ్యా ఈ బాధ మాకు, ఎందుకయ్యా నీవు అనుమతించావు, మా కుటుంబాలన్నీ పోతే మేము ఏమైపోతామయ్యా, వీళ్ళందరూ అల్లాడిపోతున్నారయ్యా, నా కుటుంబం పోయినా పర్వాలేదు, ఇంతమంది కుటుంబాలు పోయినాయే అని దేవుని దగ్గర మొరపెట్టి, ఏం చేయమంటావయ్యా అంటే ప్రభు అన్నాడు, తరుము అయ్యా, దొరుకుతారు నీ శత్రువుని, తరుము అన్నాడు. అంతే, అందరికి చెప్పాడు, ఆడవటం ఆపండి, ఏడిస్తే ప్రయోజనం లేదు, కమాన్ మన శత్రువును తరుముదామని చెప్పినప్పుడు వాళ్ళందరూ కలిసి, అక్కడ చూడండి ఉంటుంది వాక్యంలో, తరుము అన్నాడు. అంతే, తరంటం మొదలుపెట్టారు. వాక్యంలో చూస్తున్నాం అద్భుతంగా దేవుడు వారందరినీ ఓడించి వారి భార్యలు పిల్లలు ఒక్కటి కూడా పోగొట్టుకోకుండా అన్నిటినీ కాపాడుకున్నారు. చూడండి ఒకసారి మళ్ళీ వచన మాసం చూద్దాం, 30వ అధ్యాయం 18వ వచనం దగ్గర చూద్దాం. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను, కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మునేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిని, కొద్దేమి గొప్పేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ఆహా, అన్నీ పోయినాయి అనుకున్నారండి, అయిపోయింది అనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు బూడి చూసి మా భార్యలు పిల్లలు కూడా కాలిపోయారు అనుకున్నారు. యాక్చువల్గా ఆ శత్రువు వాళ్ళని కాల్చలేదు, చంపలేదు, వాళ్ళని తీసుకుపోయాడు. దావీదు తరిమినప్పుడు, దేవుని చిత్తములో తరిమినప్పుడు, దేవుని సహాయంతో తరిమినప్పుడు, దేవుని సన్నిధితో వెళ్ళినప్పుడు శత్రువును జయించి, శత్రువు చేతిలో ఉన్న తన భార్యను బిడ్డలను సమస్తాన్ని కాపాడుకున్నాడు. ఈ రాత్రి సమయంలో నువ్వేమేమి పోగొట్టుకున్నావో అవన్నీ నీకు తిరిగి ఇవ్వడానికి దేవుడు శక్తి కలిగిన వాడుకున్నాడు. అయ్యో పోయినాయే అని ఏడుస్తున్నావేమో, నా పరిస్థితి ఇలా అయిపోయిందే అని ఏడుస్తున్నావేమో. చాలామంది నాకు ఉత్తరం రాస్తుంటారు, నా భార్య అలిగి వెళ్ళిపోయిందండి, 7 సంవత్సరాలు అయిపోయిందండి, రానంటుందండి, నేను వెళ్ళి బతిమలాడుతున్నానండి, మా అత్తగారు మామగారు గుమ్మం తొక్కనివ్వట్లేదండి, ఇంక నా కుటుంబం కట్టబడుతుందా. అటువంటి సందర్భాల్లో దేవుణ్ణి పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబాలు సమాధాన పడుతున్నాయండి. తిరిగి తన భార్యను వచ్చి క్షమాపణ అడిగి వచ్చి చక్కగా కాపురం చేసుకోవడం, చక్కటి బిడ్డలను కనటం, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇస్తాడు. యోబు ఒక్క రోజులో 10 మంది పిల్లలను పోగొట్టుకున్నాడు. ఆస్తి అంతా పోయింది, ఆరోగ్యం పోయింది, బూడిదలో కూర్చొని ఏడుస్తున్నాడు, భార్య కూడా శోధిస్తుంది. భార్య ఏమైంది, ఇంకెంతకయ్యా నీ భక్తి, దేవుణ్ణి దూషించి చావరాదా అంతే. అదే మనమైతేనా, చస్తానే నిన్ను చంపి నేను చస్తానంట. కానీ యోబు అంత బాధలో కూడా దేవుని వల్ల మేలేనా కీడు అనుభవించొద్దా, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకునను, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడొద్దు అనగానే పాపం ఆ మంచి భార్య యోబు భార్య నోరు మూసేసుకుందండి. అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయిందేమో, మళ్ళీ కనపడలేదు. 2వ అధ్యాయంలో వెళ్ళిపోయి మళ్ళీ లాస్ట్ అధ్యాయంలో వచ్చింది. ఇన్ని రోజులు ఎక్కడుందా అని చూశాను, యోబు స్నేహితులే వస్తారని ఆమె రాలా, కానీ గప్చిప్పునుంది. ఏమండి, విధేయురాలిగా భర్త మాటకి గద్దింపుకు లోబడింది. కాబట్టి తిరిగి యోబు మొత్తం సంపాదించుకున్నాడు.
మీరు మొదటి అధ్యాయం యోబు గ్రంథం చివరి అధ్యాయం చదివితే డబుల్ వస్తాయి. అన్నీ కూడా గొర్రెలు, మేకలు, ఎద్దులు అన్నీ డబుల్ వస్తాయి. పిల్లలు కూడా 10 మంది పిల్లలు, మళ్ళీ 10 మంది పిల్లలు పుడతారు. 20 మంది ఎందుకు పుట్టలేదు? గొర్రెలు, మేకలు డబుల్ వచ్చాయండి, మనుషులు మాత్రం సింగిలే వచ్చాయి. ఎందుకని? ముందు 10 మంది పిల్లలు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. మళ్ళీ ఎంతమంది పుట్టారు? 10 మంది పుట్టారు. ఎంతమంది అయ్యారు అప్పుడు? డబుల్ అయ్యారు లేదా? గొర్రెలు, మేకలు అన్ని పిల్లలు, కుమారులు, కుమార్తెలు డబుల్ అయ్యారు. కానీ డబుల్ ఆశీర్వాదం ఇద్దరు భార్యలు ఇచ్చాడా? లేదండో, ఒక్క భార్యే, ఆ భార్యే. ఏమండి, ఎవరన్నా కొంతమంది ఇద్దరు భార్యలు పెట్టుకొని ఏంటయ్యా అంటే, దేవుడు ఆశీర్వదించాడండి యోబులాగా ఇద్దరు భార్యని అనేరు. వాక్యాన్ని అంటే ఇష్టం వచ్చినట్టు మలుచుకొని వాళ్ళ జీవితాన్ని చక్కగా పెట్టుకొని, అబ్బో మేము భక్తులం, విశ్వాసులం, వాక్యానుసారంగా జీవిస్తున్నాం అంటున్నారు. జాగ్రత్త. దొంగిలించిన సామాన్ ఇంట్లో పెట్టుకొని ఎక్కడదయ్యా ఇదంటే దేవుడు ఆశీర్వదించాడు అంటున్నావు. దేవుడు ఆశీర్వదించింది అది లంచం తీసుకొచ్చింది, అన్యాయం చేసింది, మోసం చేసింది. దావీదు దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నాడు. పోగొట్టుకున్నవన్నీ యోబు గ్రంథంలో ఉంది. నీ ఇల్లు పరిశోధించుకుంటే సూది కూడా పోదంట నీ ఇంట్లో. ఎందుకంటే దేవుడు యోబు ఇంటి చుట్టూ ఏమేశాడు? కంచేశాడు. ఉందండి మీ ఇంట్లో సూది ఉందా? ఎన్నిసార్లు సూదులు కొంటారు? ఎన్నిసార్లు గరిటెలు కొంటారు? ఎన్నిసార్లు స్పూన్లు కొంటారు? కనపడవు. ఎన్ని కొన్నా కనపడవు. ఎన్ని దూమెలు కొంటారు? ఎటు పోతాయో తెలియదు. ఏంటండి, ఏం ఆశీర్వాదం లేదు. నీ ఇంటిలో అన్నీ ఉంటాయి. అన్నీ, ప్రతిదీ నువ్వు పోగొట్టుకున్న సమాధానం, సంతోషం, బిడ్డలు, ఆస్తి, సొత్తు అన్నీ సంపాదించుకుంటావు. ఎప్పుడంటే దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడు చెప్పింది చేసినప్పుడు. నీ సొంత మార్గాల్లో, అడ్డ మార్గాల్లో, తప్పు మార్గాల్లో సంపాదించుకోవటం కాదు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసినవాడికి ఏ నష్టము రాదండి. తన ప్రాణాన్ని కాపాడుకోదలుచుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా కోసం ప్రాణం పెట్టేవాడు దాన్ని కాపాడుకుంటాడు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. గుండె తెరిచి ప్రభు సన్నిధిలో నీ బాధ చెప్పు. అయ్యా, ఇదయ్యా నా పరిస్థితి, నేను తాగుబోతునైపోయానయ్యా, నా బ్రతుకుడు నాశనం చేసుకున్నానయ్యా, ఈ దురభ్యాసాన్ని మానలేకపోతున్నానయ్యా, నేను మరలా తిరిగి మామూలు మనిషినవుతానా అనే సందేహం ఉంటే యేసయ్య దగ్గర మోకరించు. నోరు తెరిచి ఆయనకి ప్రార్థన చేయి. నీ బాధ ఆయనతో చెప్పుకో, నీ వేదన ఆయనతో చెప్పుకో. ఎవరో ఏదో అన్నారని కుమిలిపోతున్నావు, ఎవరో నాకు హాని చేశారని కోపంతో నిండి ఉగ్రతతో నిండుతున్నావు. పశ్చాత్తాపడు. నా ప్రభు నాకు తోడుండగా ఏ అపాయము నాకు రాదు. సాతానుడు నన్ను దోచుకోవాలని ప్రయత్నించిన నా ప్రభు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నాకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కనుక నా దేవుడైన యెహోవా యందు నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. నా కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను అని నోరు తెరిచి ఒక మాట చెప్పండి. యేసయ్యా, నా బాధ ఇది, నా వేదన ఇది, నా దుఃఖం ఇది, నా అవసరత ఇది, నా వ్యాధి ఇది, నా స్థితి ఇది, నాకు సహాయం చేయాలి. నోరు తెరిచి మీ బాధ ఏదో దేవునితో చెప్పండి. వింటాడు. పరలోకం నుంచి మీ ప్రార్థన వినే దేవుడు నీకు సలహా ఇస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నీకు తోడుంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తాడు. నమ్ము, విశ్వాసముంచు, ప్రభునందు విశ్వాసముంచు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లయ్యా గుండె పగిలిన వేళలో, సమస్యల వలయాల్లో చిక్కుకున్న సమయాలలో, ఆర్థికమైన ఇబ్బందుల్లో, మానసికమైన వేదనల్లో, కుటుంబ సమస్యలలో, నమ్మిన వారి చేత మోసగించబడిన పరిస్థితుల్లో, ఉన్న ఆస్తిని పోగొట్టుకున్న సమయాల్లో, ఉన్న ఉద్యోగంలో కీడు కలిగిన సమయాలలో,
ప్రారంభించిన బిజినెస్ దివాలా తీసిన సమయాలలో కృంగిపోతున్నామయ్యా, నిరుత్సాహపడిపోతున్నాము నాయన, కూలబడిపోతున్నామయ్యా. ఎవరి మూలనో ఇది జరిగిందని ఇతరులను నిందిస్తున్నామయ్యా. అట్టి పరిస్థితికి బదులు నీ వైపు చూడడానికి, ప్రభువా నాకెందుకు ఇది జరిగింది, ప్రభువా నీవెందుకు ఇది అనుమతించావు, ప్రభువా ఈ పోరాటాన్ని ఎదుర్కొనే శక్తి దయచేయి, ఈ శోధనను ఎదుర్కొనే బలం దయచేయి, ఈ పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టొద్దయ్యా అని ప్రార్థించుకునే మనసు మాకు దయచేయ్యా. మనుషులందరూ విడిచిన విడువను ఎడబాయని యేసయ్యా, మనుషులందరూ సహాయం చేయాలని వచ్చిన వారి చేతగాని పరిస్థితుల్లో సమస్తము సాధ్యమైన నీ వైపు చూడడానికి సహాయం చేయేసయ్యా. నీ బిడ్డలు ఈ ఆవరణలోనికి వచ్చారయ్యా. ఏ గుండెల్లో ఏ బాధ ఉందో, ఏ గుండెల్లో ఏ గుబులుందో, ఏ గుండెల్లో ఏ వేదన ఉందో, ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో నువ్వు బాగా తెలిసిన దేవుడవు. ధైర్యపరిచయ్యా, బలపరిచయ్యా, నీ చిత్తములో నడిపించయ్యా. మేము పోగొట్టుకున్నవన్నీ రెండంతలు పొందడానికి సహాయం చేయి నాయన. ఈ రాత్రి నీ నిండైన దీవెనలతో మమ్మల్ని అందరినీ దర్శించి పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.